గాస్పల్ సింగర్ కీర్తి అనేసి ఆమె పాడారు ఆ పాట. ఈ సిస్టర్ యాక్టింగ్ చేశారు ఆ పాటకి. సో మీకు ఎలా అనిపించిందండి యాక్టింగ్ చేసేటప్పుడు? ఫస్ట్ టైం కదా మీరు? అవునండి. సో దేవుడి పాటలో మీరుండి దేవుని ప్రేరేపిస్తున్నారంటే మనుషులకి మీరు వెరీ నైస్ అండి. సో ఒకసారి మనం అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ వాచ్. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలునే. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలునే. యేసుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మేలునే. మేలునే జరిగేది అంతా మేలునే. దేవుని వైపు వచ్చే వారికి జరిగేది అంతా మీరు చాలా బాగా చేశారండి, యాక్ట్ చేశారండి. వెరీ నైస్. అండ్ బ్రదర్, మన ఆల్బమ్లో నెక్స్ట్ సాంగ్ తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేనివాడు యేసురాజు. ఈ పాట అది ఆ లిరిక్ నాకు చాలా పాత లిరికే అది, కానీ ఆ లిరిక్ ఈ కాలంకి తగినట్టు పాడాలా అనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ భయపడుతూ ఉంటారండి జీసస్ని వెంబడించాలంటే. చాలా మందిలో ఒక అపనమ్మకం ఉంది, ఏమంటే కష్టాలు శ్రమలు వచ్చేస్తాయి అని. దేవుడు ఆశీర్వాదాన్ని ఒకరికి ఇవ్వాలంటే కొన్ని శోధనలు కొన్ని ఇబ్బందులు మనకి కంపల్సరీ రావాలి కదా. దేవుడి చేత ఆశీర్వాదం మాత్రం కోరేదానికి కాదు. దేవుడే చెప్పాడు, చాలామంది భక్తులు చెప్పారు నో క్రాస్ నో క్రౌన్ అని చెప్పి. అంటే శ్రమలు అనేది లేకపోతే ఆ కిరీటం అనేది రాదు కదా. ఆ ఒక దీన్ని మార్చేదానికే అలాంటి వాళ్ళు ఆలోచన మారాలని ఈ పాట ఉండాలా అనే ఉద్దేశంతో. అంటే ఈ లిరిక్ మీరే రాశారు? అవునండి, ప్రతి సాంగ్ కూడా వేరే ఎవరిదో చేసుకుని. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు, అంటే ఇది ఆల్రెడీ ఉన్న అంటే స్టార్టింగ్ ఉండేది బైబిల్లోనే కదండి ఎవరికైనా లిరిక్. ఎగ్జాక్ట్లీ, మనం అంతా రాసేది అందరూ కాపీ కొట్టేదండి 100%. బైబిల్ వాళ్ళు సొంతంగా పుట్టేదంటే ఏం లేదు, ఇక్కడ ఉండేదే మనం అక్కడ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. మా గురించి కొంచెం పాడతారండి? సరే. తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేనివాడు నా యేసురాజు, ఏది జరిగినా యేసు విడువడు, ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు, మా యేసయ్య విడువడు ఎడబాయడు, నన్ను విడువడు ఎడబాయడు, మా యేసయ్య విడువడు ఎడబాయడు. దీంట్లో మధ్యలో ఒక లిరిక్ వస్తుందండి. ప్లీజ్. అలలు పొంగని గాలి వీచని సముద్రములే అల్ల కల్లోలమవ్వని, ఏది జరిగినా యేసు విడువడు. ఇది బైబిల్లో ఉంటుంది కదండి, ఆ శిష్యులు పోయేస్తారు. ఆ ఒక లిరిక్ బేస్గా ఇలా ఒక్కొక్కటి దానియేలు సింహ గుహలో వేసిన అవన్నీ కూడా చెప్పి పాటగా వస్తుందండి. ఒక విశ్వాసాన్ని బలపరిచే ఒక సాంగ్. సో మనం ఒకసారి ప్రేక్షకులు అందరికీ చూపించి మనం కూడా దైవత్వాన్ని పొందుకుందాం. ప్లీజ్ వాచ్. యుగ యుగాలకు మార్పు లేనివాడు నా యేసురాజు, తరతరాలకు యుగ యుగాలకు మార్పు లేనివాడు నా యేసురాజు, ఏది జరిగినా యేసు విడువడు, ఏది జరిగినా యేసు విడువడు, ఎవరు తొలగినా యేసు తొలగడు, ఎవరు తొలగినా యేసు తొలగడు, నన్ను విడువడు ఎడబాయడు, నా యేసయ్య విడువడు ఎడబాయడు, నా
నన్ను విడువడు ఎడబాయడు నా యేసయ్య విడువడు ఎడబాయడు అలలు పొంగని గాలి వీచని అలలు పొంగని గాలి వీచని సముద్రములే అల్లకల్లోలమవ్వని సముద్రములే అల్లకల్లోలమవ్వని ఏది జరిగినా యేసు విడువడు ఏది జరిగినా యేసు విడువడు ఎవరు తొలగినా యేసు తొలగడు నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు నన్ను విడువడు ఎడబాయడు మా యేసయ్య విడువడు ఎడబాయడు. పాట చాలా బాగుందండి, చాలా మంచి ఫీల్ ఉంది సాంగ్లో. ఇప్పుడు మన ఆల్బంలో నెక్స్ట్ సాంగ్ వచ్చి ఎంత మంచి దేవుడు. ఇది వచ్చేసి ఎలా అంటే మేము ఒకరోజు వర్షిప్ చేస్తున్నాం హిల్ ప్రేయర్లో. ఆడ ఈ పాట వచ్చింది కానీ అంతగా మాకు అనిపించలేదు. ఒకరోజు 24 hours ఫాస్టింగ్ చేస్తున్నాం చర్చ్లో, ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టేదానికోసం అందరూ కలిసి. అప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు వచ్చిన పాట అండి. కొద్దిగా ఫోక్ స్టైల్లో ఉంటుంది, ఎందుకంటే అన్ని పాటలు ఒకేలా కాకుండా ఇది కొద్దిగా డ్యాన్సులు వేసేదానికి ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవచ్చు, ఆ రీతిలో ఉంటుంది ఈ పాట. అంటే ఒక జానపద గీతంగా అప్పుడు ఒక గ్రామంలో పాడుకునే పాటలాగా ఆ పాటని దేవుడు ఇచ్చాడు మాకు. ఈ పాట పాడితే బాగా గంతులు వేసేవాళ్ళండి చర్చిలో. చాలా బాగా ప్రజలు ఇష్టపడతారు. దేవుళ్ళు ఆనందించడం చాలా అవసరం. అవునండి, నేను అవునండి ఎక్కువ వర్షిప్ చేయాలని ఇష్టపడతానండి. ఎందుకంటే మనకి పరలోకం పోయిన తర్వాత అదొకటే కదా పని. ఎగ్జాక్ట్లీ. భూమిలో అయితే చాలా పనులు ఉన్నాయి, పరలోకం పోతే ఒకటే వర్క్, ఓన్లీ వర్షిప్ ద గాడ్. అదొకటి లేకుండా మీరు ఎన్నున్నా మనకి వేస్ట్ కదా. ఎలా ఉంటుందని పాట మాకు మంచి పాడి వినిపిస్తారా? ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు నాకు, ఎంత మంచి దేవుడు తోడున్నాడు. నేను నడువలేనయా, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివేం, నేను నడువలేనయా, నన్ను ఎత్తుకొంటివేం. నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే, నా గాయములంతా నీ ప్రేమతో కట్టితివే. ఎంత మంచి దేవుడు యేసు, యేసు ఎంత మంచి దేవుడు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. ఈ పాట ఎప్పుడు రాశారండి మీరు? ఇది రాసి 2 years అవుతుంది. చాలా బాగుంది. ఇది కూడా దైవ ప్రేరేపణ ద్వారా వర్షిప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా వచ్చింది. ఆటోమేటిక్ అండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ స్పాట్ లో మన వాళ్ళు కెమెరా అవి పెట్టుకుంటారు, సెల్ ఫోన్స్ ఉంటాయి, వాళ్ళు రికార్డింగ్ చేసి మళ్ళీ వినిపిస్తారు. ఇది చూడండి ఈ పాట, మళ్ళీ దాన్ని కూర్చొని ఫాస్టింగ్ లో ఉండి అది రాయడం జరుగుతుందండి. అన్ని ప్రతి పాటకు కూడా లింక్ ఏదో కారణం ఉందండి. అలా వచ్చింది పాట. చాలా బాగుందండి. సో అంటే మనము ఇప్పుడు వేరే పాటలు అయితే ఒక మంచి మంచి ప్రోగ్రామర్, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ అని చూస్తాం, కానీ దేవుడి పాటల దగ్గరకు వచ్చే వరకే మనం దేవుళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు దేవుడు ఆత్మీయ స్థితి ఎలా ఉందో చూసి చేస్తాం. సో అలాంటి మీరు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఎంచుకొని అవునండి ప్రేరేపణతో ప్రార్థనతో చాలా మంది చేస్తున్నారు. వెళ్ళేసి హిందూస్ దగ్గర ఇస్తారండి. మన క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు, పవర్ఫుల్ పర్సన్స్, ప్రపంచాన్ని కదిలించిన సైంటిస్టులు ఆల్సో క్రిస్టియన్స్ యూదులే అండి. అవునండి. అలాంటప్పుడు మన దగ్గర ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి చేతిలో ఉంచితే ఏదైనా ఆశీర్వాదం అండి. అవునండి. ఆ ఒక ఉద్దేశంతో మేము వెతికాం, దేవుడే పంపించాడు ఒక గొప్ప వ్యక్తిని, జాషువా సురేష్ అని. బెస్ట్ ఆల్వేస్ ఈస్ తను తగ్గించుకునే గొప్ప